మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జీవితాశయం నెరవేర్చుకోవడానికి వచ్చిన అవకాశాలు మీరు ఏమాత్రం వదులుకోరు. వాటిని సక్రమంగా వినియోగించుకొని సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. అందుకు తగిన ప్రతిఫలాన్ని ఈ వారం మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు ఏర్పడినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మానసికమైన ఉత్సాహం కలిగి ఉంటారు. ప్రతి పనికి మనమే ముందుండి నడిపించాలని భావిస్తారు. ప్రతి విషయంలోనూ నమ్మకస్తులు కాని వ్యక్తులు తారసపడడం వలన నమ్మకస్తులైన వ్యక్తులు దొరకక ఇబ్బంది పడతారు. వ్యాపార పరంగా ఊహించినటువంటి మంచి ఫలితాలు లాభాలు సాధించగలుగుతారు. పత్తి వ్యాపారస్తులకు మిరప వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య కారణం వల్ల ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలు మీ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించలేరు. జ్వరంతో ఉండి పోటీ పరీక్షలు రాస్తారు. కీలకమైన సమయంలో ఈ విధమైన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మంచి చేస్తున్నట్టు నటిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు చెడు చేస్తారని కూడా మీకు తెలుసు. వాళ్ళ విషయంలో మీరు అంటి పెట్టుకున్నట్టు వ్యవహరిస్తారు. మన వృత్తి మనం చేద్దాం, ఆ భగవంతుడు ఉన్నాడు, అయితే ఏదైతేనేమి సర్దుబాటు చేయాలి, దిద్దుబాటు చేయాలనే భావంతో మొత్తం మీద భారం భగవంతుడి మీద వేసి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈశ్వరీచ్ఛను మించింది మరొకటి లేదని ఈ వారం మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మీ నిర్ణయం కోసం అందరూ వేచి చూస్తారు. సన్నిహితులను అందరినీ కలుపుకొని వెళ్తే మంచి ఫలితాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. ఐఐటీలో కానీ ఎంఎంబీఎస్లో కానీ సీటు సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సహోదరి వర్గం మనస్ఫూర్తిగా కాకపోయినా ఎంతో కొంత అండగా నిలుస్తారు. ఆర్థిక సాయం చేస్తారు. తల్లిదండ్రుల కోరిక మేరకు కొన్ని ఇంటి పనులు నెరవేరుస్తారు. ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రులు మించిన దైవం లేరని మీ భావన. బంధువర్గం ద్వారా మీ తండ్రికి లేక తత్సంబంధమైన వారికి అన్యాయం జరిగిందని ఎంతగానో బాధపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. అయితే డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు అప్పు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అది వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు